మనతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మన లైఫ్లోకి వచ్చి మనల్ని ఇంతగా ఇబ్బంది పెడతాడా? మీరే చెప్పాలి. మనకు సంబంధించిన వ్యక్తులు మనకంటే మనల్ని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారా? మీరే చెప్పాలి. నాకు నచ్చిన అమ్మాయికి నేను ప్రపోజ్ చేసిన వెంటనే ఆ అమ్మాయి ఐ లవ్ యూ టూ అని చెప్పేసింది. నిజంగానే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమా? మీరే చెప్పాలి. నా పేరు మదన్. ఇది నా స్టోరీ కాబట్టి నేనే చెప్పాలి. రే జుడో, ఇదిగో అన్న. చెప్పక ఏం చేస్తున్నారు రాడు? నిద్ర లేచాడా? సిటీకి వచ్చి నేను నాళ్ళైనా ఏ రోజైనా ఫోన్ చేసి తమ్ముడు బాగున్నామని అడిగావే? వాడొచ్చి ఒక్క రోజైంది, ఇంతలోనే నిద్ర లేచాడా, దొడ్డికి పోయాడా, పోతే కడుక్కున్నాడా అని అడుగుతున్నావు. అలా నేను అనలేదు కదరా. నీ పుత్రుడి మీద ఉన్న పుత్రోత్సాహానికి నీ నెక్స్ట్ క్వశ్చన్ అదే లేవే. ఇది కనిపెట్టడం పెద్ద బ్రహ్మ విద్య. మరి ఒరేయ్, అది కాదురా. నువ్వు అంత సాగదీకే ఏదో పని చేయకుండా వాడు ఇక్కడికి రాడు. ఏ అవసరం లేకుండా నువ్వు నాకు ఫోన్ కొట్టవు. మ్యాటర్ ఏంటో చెప్పు. సిటీలో ఉండి బాగా బుర్ర పెరిగిందిరా నీకు. సగం కట్ చేసి స్విగ్గీలో పంపిస్తాలే కానీ సొల్లు ఆపి మ్యాటర్ చెప్పవే. అలా అంటావేంట్రా తమ్ముడు? ఈ అక్క గురించి నీకు తెలీదా? దీనికేం తక్కువ లేదు. ఒసే నువ్వు అసలు అక్కవేనా? అవసరం వస్తే కానీ బామ్మర్ది అని మీ ఆయన, తమ్ముడు అని నువ్వు, మావయ్య అదిగో విన్నావా, మావయ్య అని వీడు. భలే వాడేసుకుంటారే. అసలు ఇదంతా కాదే. సంక్రాంతి పండుగ నన్ను పిలిచావా? పోనీ ఈ ఎదవస్తున్నాడుగా నా దగ్గరికి, అరిసెలు చక్రాలు ఏమన్నా పంపించావా? అది లేదు. వీడేమో ఏదో కాలేజీకి వెళ్ళి వచ్చేసినట్టు ఒక బుల్లి బ్యాగ్ వేసుకొని వచ్చేసాడు. వీడెక్కడ నిద్రలేసి నన్ను బట్టలు కొనిపెట్టమంటాడు అని ఇదిగో గ్యారేజ్లో ఉన్న చిల్లరంతా లెక్కేసుకుంటున్నా. రేయ్, నీ గోల్ తర్వాత వింటాలే గానీ ముందు నేను చెప్పేది వినరా. ఇంత ఎమోషనల్గా చెప్పినా కూడా నీకు నా మీద ఇంత కూడా కనికరం లేదే. సర్లే చెప్పి తగలడు. రేయ్, వాడే నీ దగ్గర ఊరికనే రాలేదు. నా దగ్గరికి వచ్చినప్పుడే అర్థమైంది నాకు పెద్ద బొక్క పెట్టడానికి వచ్చాడని. ఆ బొక్కే అనుకుంటే ఇదిగో ఇంకో పెద్ద బొక్కని తీసుకొచ్చాడు. ప్రవీణా, వీడంటే వాడికి ప్రాణంలే. వీడు ఎక్కడికి వెళ్తే ఆడు అక్కడికి వచ్చేస్తాడు. మళ్ళీ ఇదోటిష్టా దీనమ్మ జీవితం. దరిద్రం అంతా నా చుట్టూ ఎందుకు తిరుగుతుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదే. ఎక్స్ట్రా లాపి చెప్పేది నువ్వు. సొల్లు. ఇక్కడ వాడికి ఒక పనికిమాలలో బ్రేకప్ జరిగిందిలే. ఏదైనా మదన్ గాడు గ్రేట్ రా. ఏటి ఆడితో పాటు నేను కూడా కాలేజ్ బంక్ కొట్టాను కదేటి, నేను కూడా గ్రేటే. అది కాదురా, మన క్లాస్ లంగాల కావ్య ఉంది కదా. ఏయ్, అది లంగాల కావ్య కాదురా, లంగా ఓని కావ్య. అదే ఉంది కదా. ఉంది కదా. కొంప తీసిపోయిందే ఏంటి? పాపం చాలా మంచి అమ్మాయిరా, నాతో కూడా ఒకసారి మాట్లాడింది. రే అదే ఆ అమ్మాయిని మనోడు సెట్ చేస్తాడు. నీ పని బాగుందిరా. ఆడేమో ఆడి పిల్ల వెనకాల, నేనేమో మా ఆంటీ వెనకాల తిరుగుతుంటే నువ్వు ఎంచక్క మన క్లాస్ అమ్మాయిని సెట్ చేసుకున్నావు. రే, మీ ఇద్దరుకున్న ఆఫ్ నాలెడ్జ్కి నీకు నీ స్కూల్ పాప, నీకు నీ ఆంటీ చాలా బెటర్ రా అండ్ బెనిఫిట్ కూడా. ఏటి బెటర్ రా? ఆడాల పాప పక్కన ఎలాగుంటాడో తెలుసా? దానికి బ్రదర్ లాగా ఉంటాడు. నేనేమో మా ఆంటీ పక్కన తన కొడుకులాగా ఉంటాను. ఏటి బెటరు? అయినా మీ ఆంటీ పేరేంట్రా? అదేదో ఏయ్, నా ఆంటీ పేరు కానీ చెప్పావనుకో నీకు పేరు లేకుండా చేస్తున్నావు ఏమనుకుంటున్నావు? అయినా ఇదంతా కాదురా, అసలు బెనిఫిట్ ఏంటి అది చెప్పు. అంతా బెనిఫిటే కదరా. ఇప్పుడు మీరు కాలేజ్ అమ్మాయినో డిగ్రీ అమ్మాయిని లవ్ చేశారనుకో, అంటే మీరు చేసిన వాళ్ళు తిరిగి చేయరనుకో, పోనీ చేస్తే వాళ్ళు ఇచ్చే ఒక హగ్గు కోసమో కిస్ కోసమో మీరు వాళ్ళ షాపింగ్లకి, షికార్లకి, పార్లర్కి, వీకెండ్ వస్తే రెస్టారెంట్కి, మంత్ అండ్ రీఛార్జ్లకి ఇలా అన్నిటికీ మీరే పిలిపేసేయాలి. ఇంకో పెద్ద బొక్క ఏంటంటే మీ బర్త్డే వచ్చినా సరే వాళ్ళ బర్త్డే వచ్చినా సరే పార్టీ అయితే మీరే ఇవ్వాలి. ఇన్కేస్ ఇవ్వలేదు అనుకో మా ఫ్రెండ్స్ ముందు పరుపోద్ది అంటారు. దానికోసం గిఫ్ట్లు కొనాలి, ఆ కొనడానికి ఇంట్లో అబద్ధాలు చెప్పాలి, ఫ్రెండ్స్ ముందు బాధలు, తెలిసి తెలియని యాప్ల్లో అప్పులు, అప్పులు తీర్చడానికి ఇష్టం లేని జాబుల్లో తిప్పలు.
తీరా ఇంత చేశాక వాళ్ళ నుంచి వచ్చే ఒకే ఒక అమాయకపు డైలాగు, సారీ నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయింది, నీ మంచితనానికి నాకన్నా మంచి అమ్మాయి వస్తుంది అని సొల్లి చెప్పి చివర్లో హగ్గిచ్చి దొబ్బేస్తారా. అప్పుడు మన పరిస్థితి దేవదాసులో తాగుబోతుగాను, ప్రేమిస్తులో పిచ్చోడుగాను మిగిలిపోవాలి. అదే ఇలా స్కూల్ పాపను లవ్ చేసామనుకో, మహా అయితే ఏం అడుగుతారా? హెయిర్ పిన్నో, రబ్బర్ బ్యాండో, జామెట్రీ బాక్సో, ఐస్ క్రీమో, మహా అయితే వారానికి వస్తారు పానీపూరి. అదే నీలాగ ఆంటీని లవ్ చేసామనుకో, మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు అండ్ నువ్వు ఎలా ఖర్చు పెట్టు కదా. అంతే కదా. నువ్వు కూడా మళ్ళీ ట్రై చేయొచ్చు కదరా మరి. కావ్య, సారు రూల్స్ పెడతారా కానీ పాటించడు. అత్తలేరా, త్వరగానే అత్తాడు. ఈలోపు నేను మా ఆంటీకి ఫోన్ చేసుకుంటాను. హలో ఆంటీ, అంకుల్ ఉన్నాడా? ఆ? ఉన్నాడంట్రా. కావ్య, హా? చెప్పండి. హో చెప్పండి. ఎంత మర్యాద ఇస్తుందంటే మంచి అమ్మాయే. చెప్పండి. అది నేను ఒక విషయం చెప్పాలి. నేను కూడా మీకు విషయం చెప్పాలి. లేడీస్ ఫస్ట్. మీరే చెప్పండి. అండ్ నేను లేడీని కాదు కదా. అయ్యో మదన్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి అంటున్నా. హో అమ్మా, అంటే చెప్పండి చెప్పండి అని అంటున్నారు కానీ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదండి, నాకు తెలుగు బాగానే వచ్చు. హో వచ్చా? హ్మ్. అయితే ఓకే, సరే అయితే చెప్పేస్తున్నా. నాకు మీరంటే చాలా ఇష్టం. నాకు కూడా నేనంటే చాలా ఇష్టం అండి. అని నేను చెప్తుంది అది కాదండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్తున్నా. మీరు కూడా మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పుకోండి ప్లీజ్. లేదండి, నేను మిమ్మల్నే లవ్ చేస్తున్నాను. హ్మ్. అయ్యయ్యో అలాంటివేం వద్దండి. అయ్యో అలాంటి నాకు కూడా వద్దండి. ఏదో ఫస్ట్ టైం లవ్, మీరు చిన్న హగ్, చిన్నది చిన్నది. అవి కూడా వద్దండి. సర్లే, ఇప్పుడు మీరే వద్దంటారు, తర్వాత మీరే ఇస్తారు. ఎన్ని చూడలేదు. సరే అయితే మా ఇంట్లో చెప్తానండి. ఏంటి హగ్గుకే? అది కాదండి, లవ్ చేసుకుంటున్నామని చెప్తాను. ఎందుకు? మనం ఇంకా ఫస్ట్ ఇయరే కదా. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అవగానే నువ్వు మీ ఇంట్లో, నేను మా ఇంట్లో చెప్పేద్దాం. ఓకేనా? మీరేం చెప్తే అదే అండి. రాహుల్, రెస్టారెంట్కి వెళ్దామా పబ్కి వెళ్దామా? పబ్కా? సరే, నువ్వేం చెప్తే అదే. నేనేం చెప్తే అదే అన్నావు కదే. ఏంట్రా నీ గోలా? నా సర్లే, ఫైనల్ ఇయర్ అవగానే ఇంట్లో చెప్దాం అనుకున్నాం కదా, ఎప్పుడు చెప్దాం? ఏంటి చెప్పేది? చెప్పేదేం లేదు. నువ్వు అంత హార్ష్గా మాట్లాడకు కావ్య. కావ్య కాదు, ఇట్స్ కావ్. కావు ఏంటి ఏదో కాయ కరిసినట్టు. మదన్, నీ నుంచి నాకు బ్రేక్ కావాలి. హో, నా బండి తిప్పేసేవనా? ఏంటి బ్రేక్ కావాలండి బ్రేక్. మదన్, నువ్వు ఇంతకు ముందులా లేవు మదన్, మొత్తం మారిపోయావు. నువ్వు కదే మారిపోయింది, నన్ను అంటావు. ఇదిగో ఇలాగే ఇబ్బంది పడితే ఇంట్లో చెప్పేస్తే చెప్తున్నా. సరే అయితే మా ఇంట్లో చెప్తానండి. సేమ్ డైలాగ్ బట్ డిఫరెంట్. మదన్, లాస్ట్గా ఒక్కసారి. వద్దమ్మా, అస్సలు వద్దు. జీవితాంతం సింగిల్గానే ఉండిపోతా కానీ నీ హగ్గు నాకొద్దు అమ్మా. సరే, నీ ఇష్టం. ఎన్ని కళ్ళు కట్టానే. హాయ్ బేబీ. హాయ్ రాహుల్. బేబీ జుట్టు చూడు ఎలా అయిపోయిందో. సెట్ చేసుకోవాలి కదా బేబీ. ట్రాఫిక్ లో వచ్చాను కదా. ఓ ఓకే. ఇతనెవరు? మీ బ్రదరా? హాయ్ బామ్మర్ది. ఎవరా నీకు బామ్మర్ది? బామ్మర్దంట. మదన్, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. బీ పాజిటివ్. బి పాజిటివ్ బ్రో. బాయ్ మదన్. వదిలేస్తున్నాడు బాధ లేకుండా. ఐఫోన్ చూపించుకుంటే వెళ్తుంది. ఆయన తప్పు నీది కాదే, తప్పు బీ పాజిటివ్ అని సారీ చెప్పి చివర్లో హగ్గిచ్చి దొబ్బేస్తారా. నాది వెళ్ళిపోయింది నేనమ్మా. ఓ, అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డారన్నమాట. అదిరా విషయం. కొంచెం నువ్వే వాడిని బాగా చూసుకుని మంచి దారిలో పెట్టాలి. సారిపోయారు తల్లి కొడుకులు. కోడి పేక మీద కత్తెట్టి కత్తిని చూసుకొని కోడికే చెప్పిందంట. నీలాంటి తింగర్ది. నువ్వేం చెప్తావు నీకే అర్థం కాదులే గాని. సరేరా, మీ బాబు ఇస్తున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓ సీరియల్ యాక్టింగ్ చేయక. నీ దగ్గర మా బావ పోసినట్టు నాకు బాగా తెలుసులేవే.
నువ్వు సొల్లెయ్యాలనుకున్న సుత్తంతా నా చెవిటిని శంకల్లా ఊదేశావు. ఇప్పుడు నా సావేదో నేను సస్తానని మెల్లగా జారుకుంటున్నావు. హలో అక్క, అక్కో కట్ చేసింది. దీని దగ్గర మా బావ ఎలా ఉంటున్నాడో. మాయా వచ్చేసాడు. ఏంటి గురుగారు, నిద్ర బాగా పట్టిందా? పర్లేదు. షెడ్ బాగుంది కానీ దోమలు కొంచెం ఎక్కువ ఉన్నాయి మాయా. ఏసీ పెట్టించవచ్చుగా, బాగుంటుంది. మీ అమ్మ సగం ఊడ్చేసింది, మిగతాది తమరు ఎలాగో ఊడ్చేస్తారు. నాకు మిగిలింది ఈ షెడ్ ఒకటే. దీన్ని కూడా పట్టుకెళ్ళిపో. మందాకి ఇదంతా ఎడిపోద్దులే. అయినా పొద్దున్న ఎంత మండిపోతున్నావు, ఏంటి మ్యాటర్? మంట ఎట్టడానికి మీ అమ్మ, దాన్ని ఎక్కువ చేయడానికి తమరు ఉన్నారుగా. అయినా నీకు మా అమ్మ నేనంటే భలే ప్రేమ అయ్యా. ఈడేంట్రా లోపలంతా ప్లేస్ పెట్టుకొని ఎక్కడికి వచ్చి పడుకున్నాడు? పైగా ఆ గురక మ్యూజిక్ ఒకటి. ఆడంతేలే, ఆడికి ఎక్కడ నచ్చితే అక్కడ పడుకుంటాడు. అరే జిడ్డు, ఆడి మొహాన్ని నీళ్ళు కొట్టి లేపరా. ఆ బుల్లెట్ సౌండ్ అని లేక చేస్తున్నా. అంకుల్ 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 నన్ను వదిలేయండి అంకుల్. ఆంటీ రమ్మంటేనే వచ్చాను అంకుల్. ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేయండి అంకుల్. ఈడు మారుడు. అంకుల్ లేడు, ఆంటీ లేరు. ఏంటిదంతా కళ? అమ్మో, ఏంటి అంకుల్ రాలేదా? వచ్చాడు, నీ మ్యూజిక్ దెబ్బకి పారిపోయాడు. సర్లే, టిఫిన్ ఏంటి? నాకు ఎగ్ దోశ పూరి. నీకేం కావాలరా? సేమ్ మెనూ నాకు కూడా తెప్పించండి. ఒక ప్లేట్ ఇడ్లీ ఎక్స్ట్రా. గట్టి సెట్ నోటికి ఇంపార్టెంట్. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. ఈ షెడ్ చూసా కూడా మేము అంత రుచిగా తింటున్నాం అనుకున్నారా? అయ్యో మాయా, అది నీకు కాదు మాకే. నువ్వు కాలను మళ్ళీ తెచ్చుకో. అమ్మో మాయా, తినేద్దాం అనుకుంటున్నాడు. మీ మాయ బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు. మాయా నువ్వు అంత ఆనందపడకు. మేము వెళ్ళి తెచ్చుకుంటాం, నువ్వు ఫోన్ పే చేసి డబ్బులు. క్యాష్ ఇస్తాడేమోరా. తమరికి అవుటింగ్ పర్మిషన్ లేదు రాజా. హెచ్ఓడి ఎవరో చెప్తే పర్మిషన్ తీసుకుంటాం. హెచ్ఓడియా? మీ అమ్మ చేస్తావా? మమ్మీ మదర్ కరెస్టే ఎందుకు? తమరి బయోగ్రఫీ అటువంటిది. చెప్పేసిందిరా, మొత్తం చెప్పేసింది. లోపల చేసిన ఉప్మా తినేసి వచ్చి మూసుకొని పని నేర్చుకో. అయ్యగారెటు మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఫ్యూచర్ లెసన్ చెప్తా. టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవడం మర్చిపోయింది మా అయ్య. అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేస్తారంటరా మామయ్య? ఇంక నా జీవితం మొత్తం ఈ గ్యారేజ్లో కార్ల మధ్య రెంచుల మధ్యనే మామయ్య. దీనికి వేరే పరిష్కారమే లేదా మామయ్య? ఉంది. అవునంట్రా. అయితే చెప్పు. ఇలారా 8 గంటలు పని చేయి, లేదా కస్టమర్స్ తీసుకురా. కరెస్ట్ నాకు అర్థం కాలేదు మాయా. 8 గంటలు పని చేయి, లేదా కస్టమర్స్ తీసుకురా. అర్థం కాలేదంటే చెప్పిందే చెప్పడం కాదు, అర్థమయ్యేటట్టు చెప్పడం. రెంచిచ్చు కొట్టా అంటే రేకుల డబ్బా మొహం అయిపోద్ది. సరే పదర కస్టమర్ని తెచ్చుకుందాం. తమరెక్కడికి మాస్టారు? ఆడికి తోడు. ఆడికి తోడు ఎవరు అవసరం లేదు కానీ తుడు. నన్ను కాదు, షెడ్డుని. ఏటి ఏటి? ఓకే. మావయ్య కస్టమర్లు తీసుకొని రమ్మని చెప్పాడు, ఇక్కడ ఒక్కరు కనిపించట్లేదు.